రైట్. ఇక్కడ జామెట్రికల్ అనగానే మనకి సిస్ ట్రాన్స్ అనే 2 నేమ్స్ జనరల్ గా గుర్తుకొస్తాయమ్మా. ఆర్గానిక్ లో కూడా మనకి జామెట్రికల్ ఐసోమరిజం ఉంది. సిస్ ట్రాన్స్. సిస్ అంటే ఏంటి మీనింగ్? సిస్ అంటే ఏం చెప్తామా? సేమ్ గ్రూప్స్ సేమ్ సైడ్ ఉంటే సిస్ ఫామ్ అంటారు. సేమ్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్ ఉంటే ట్రాన్స్ఫామ్ అని మెన్షన్ చేస్తారు. అవునా? ఇక్కడ సేమ్ అదే మీనింగ్ వస్తుంది, కాకపోతే కొంచెం డెఫినేషన్ మారుతుంది. ఇఫ్ సేమ్ లైగాండ్స్ ఆక్యుపై similar positions called cis. Same ligands occupies similar positions called cis. Trans దీనికి రివర్స్. Trans. Same ligands occupy different or opposite. Different అనే కంటే కూడా ఆపోజిట్ అంటే కరెక్ట్. Opposite positions called trans. Same ligands occupy similar positions called cis. Same ligands occupies opposite positions called trans. Okay, right. Examples లో అది మీకు క్లారిటీ వస్తుందమ్మా. ఫస్ట్ ఆ డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఫస్ట్ కోఆర్డినేషన్ నంబర్ 4 డిస్కస్ చేద్దాం. మనకి కోఆర్డినేషన్ నంబర్ 4, కోఆర్డినేషన్ నంబర్ 6. ఓకే, ఇవే అడుగుతారు ఎగ్జామ్ కి మ్యాక్సిమం. ఓకేనా? కోఆర్డినేషన్ నంబర్ 4 లో మనకి 2 హైబ్రిడైజేషన్స్ పాసిబుల్ అవుతాయి. ఫస్ట్ వన్ ఈస్ టెట్రాహెడ్రల్. సెకండ్ వన్ ఈస్ స్క్వేర్ ప్లేనార్. మనకి ఇచ్చిన కాంప్లెక్స్ లో కోఆర్డినేషన్ నంబర్ 4 గనక ఉంటే 2 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ పాసిబుల్ అవుతాయి. ఓకేనా? టెట్రాహెడ్రల్ అండ్ స్క్వేర్ ప్లేనార్. అవి ఎలా తెలుస్తాయి సార్ మనకి? నెక్స్ట్ థియరీలో వస్తుంది, విబిటీలో. అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి హైబ్రిడైజేషన్, అవన్నీ కూడా అక్కడ వస్తాయి. ఓకేనా? ఇక్కడ అవసరం లేదు ఆ పాయింట్. కోఆర్డినేషన్ నంబర్ 4 లో 2 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ ఉంటాయి, టెట్రాహెడ్రల్ అండ్ స్క్వేర్ ప్లేనార్. టెట్రాహెడ్రల్ అంటే sp3 హైబ్రిడైజేషన్, స్క్వేర్ ప్లేనార్ అంటే dsp2. ఈ రెండిట్లో మనకి టెట్రాహెడ్రల్ వచ్చేసరికి ఆప్టికల్ ఎగ్జిబిట్ చేస్తున్నామా, స్క్వేర్ ప్లేనార్ వచ్చేసరికి జామెట్రికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేస్తుంది. జామెట్రికల్. టెట్రాహెడ్రల్ కోఆర్డినేషన్ హైబ్రిడైజేషన్ ఉంటే ఆప్టికల్ ఐసోమరిజం వస్తుంది, స్క్వేర్ ప్లేనార్ వస్తే జామెట్రికల్ వస్తుంది. ఓకే, అసలు జామెట్రికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? ప్లేనార్ అయి ఉండాలి. మనం తీసుకున్న మాలిక్యూల్ ప్లేనార్ అయి ఉండాలి. ఓకేనా? టెట్రాహెడ్రల్ ప్లేనారిటీ ఉండదుగా. టెట్రాహెడ్రల్ అంటే 3 డైమెన్షనల్. ఓకేనా? అవుట్ ఆఫ్ ప్లేన్ ఉంటుంది యాటమ్స్. స్క్వేర్ ప్లేనార్ లో అన్ని యాటమ్స్, అన్ని లైగాండ్స్ కూడా ప్లేన్ మీదే ఉంటాయి. సో ఈ జామెట్రీలో మనకి ఓకే జామెట్రికల్ ఐసోమర్స్ వస్తాయి, ఈ జామెట్రీలో ఆప్టికల్ వస్తాయి. ఓకేనా? మరి అవి ఎన్ని టైప్స్ ఏంటి అవన్నీ కూడా ఒకసారి 1 by 1 డిస్కస్ చేద్దాము. ఫస్ట్
type 1 Ma2B2 Ma2B2 M అంటే మెటల్ అమ్మ. M means metal. A2 AP both are monodentate ligands. AB రెండు కూడా మోనోడెంటేట్ లైగాండ్స్. M అంటే మెటల్. ఇప్పుడు దీనికి ఇది ఎగ్జిబిట్ చేస్తుందా లేదా? ఓకే, చెక్ చేద్దాం. ఫస్ట్ అసలు సిస్ ట్రాన్స్ అంటే ఎలా చూడాలో ఒకసారి చూడండి. 1 2 3 4 1 2 3 4 4. ఇక్కడ సిస్ ట్రాన్స్ ఎలా చూడాలంటే ఫస్ట్ సిస్ చూద్దాం. సిస్ మీన్స్ 1 కి అడ్జసెంట్ 2 ఉంది. ఓకేనా, అంటే 1 కి 2 కి రిలేషన్షిప్ సిస్. నెక్స్ట్ 2 కి అడ్జసెంట్ 3 ఉంది, సిస్. 3-4 రిలేషన్, సిస్. నెక్స్ట్ 1-4 అడ్జసెంట్ ఉన్నాయి, 4-1 సిస్. ఓకే, సార్ చూడండి ఎలా రాశాను. 1 2 2 3 3 4 4 1. నెక్స్ట్ ట్రాన్స్. ట్రాన్స్ అంటే ఆపోజిట్ చూడాలి. 1 కి 3 కి మధ్య రిలేషన్ ట్రాన్స్, 2 కి 4 కి మధ్య రిలేషన్ ట్రాన్స్. ఓకే, అంటే ట్రాన్స్ అంటే ఇలా చూడాలమ్మా. ఇవి ఎందుకు రాశానంటే వ్యూ అనేది ఇదిగోండి ఇలా చూడాలి. ట్రాన్స్ ట్రాన్స్. సిస్ అంటే ఇదిగోండి ఇలా అడ్జసెంట్ ఉంటాయి, ఇలా కానీ ఇలా అడ్జసెంట్ చూసుకోవాలి. సిస్ అంటే. ట్రాన్స్ అంటే ఇలా ఆపోజిట్ చూడాలి. అది తెలియడం కోసం రాశాను అంతే. 1 2 అంటే ఏంటి సార్ అన్ని కాదు. సిస్ అంటే ఇలా చూడాలి, ట్రాన్స్ అంటే ఇలా చూడాలి డయాగ్నల్ గా. ఓకేనా, అది మీనింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాము. PT NH3 twice Cl2. ఈ కాంప్లెక్స్ ఇచ్చారు. ఓకేనా, Ma2B2. ఎన్ని ఉన్నాయి అమోనియా మాలిక్యూల్స్? 2 ఉన్నాయి. ప్రైస్ రాసాం కదా, మోనోడెంటేట్ 2 ఉన్నాయి. ఓకేనా, క్లోరిన్స్ 2 ఉన్నాయి. రైట్, ఇప్పుడు జామెట్రికల్ ఎగ్జిబిట్ చేస్తుందా లేదా? PT NH3 NH3 Cl Cl. ఈ రిలేషన్షిప్ ఏంటో చూడండి ఒకసారి. సిస్ or with respect to chlorine, cis. Okay, now it is a cis isomer. Cis isomer. అదే ఫర్ సపోజ్ ఇలా రాసామనుకోండి, PT NH3 chlorine trans isomer.
ఆపోజిట్ ఉన్నాయి చూడండి. ట్రాన్స్. సో Ma2B2 ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ అన్ని కూడా మనకి జామెట్రికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకేనా? నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ 2. ఏమ్మా రైట్, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కంపల్సరీగా బోత్ సైడ్స్ సేమ్ ఉండాలా సార్? అవసరం లేదు. వన్ సైడ్ సేమ్ ఉన్నా చాలు, అదర్ సైడ్ డిఫరెంట్ ఉన్నా కానీ జామెట్రికల్ వస్తుంది. ఓకేనా? అది కూడా చూద్దాం ఆ ఎగ్జాంపుల్. టైప్ 2. టైప్ 2 Ma2BC. Ma2BC. Platinum A2 means NH3 twice BC. BC ప్లస్ లో బ్రోమిన్ క్లోరిన్ తీసుకుందాం, అంటే డిఫరెంట్ అని BC. C also monodentate. Okay. Platinum NH3 cis form లో రాయొచ్చు కదా, NH3. బ్రోమిన్ క్లోరిన్. ఓకే. సిస్ ఏ ఐసోమర్ ఇది? సిస్ ఐసోమర్. సార్ ఇటువైపు సేమ్ అవ్వలేదు కదా? అవసరం లేదు, వన్ సైడ్ సేమ్ ఉంటే చాలు. అక్కడ కూడా మనం ఆర్గానిక్ లో కూడా సేమ్ గ్రూప్ సేమ్ సైడ్ ఉంటే సిస్ అంటాం. ఏదైనా సరే ఒక పేరు చూసుకోవాలి, ఒక పేరు సేమ్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్స్. PT NH3 క్లోరిన్ బ్రోమిన్. ట్రాన్స్ ఐసోమర్ అపోజిట్. ఓకే. Ma2BC ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ కూడా మనకి జామెట్రికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకేనా? ఏమో అర్థమవుతుందా? రైట్, నెక్స్ట్ వన్ టైప్ 3. C అంటే డిఫరెంట్ లైగాండ్ అని, ABC. A అంటే డిఫరెంట్ అని, B అంటే డిఫరెంట్, C అంటే డిఫరెంట్. డిఫరెంట్ లైగాండ్స్, సేమ్ కాదు డిఫరెంట్ అని మీనింగ్. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అట్లా డిఫరెంట్ లైగాండ్స్. ఓకేనా? ఏఈ అని రాసామనుకో సేమ్, ఏబి అని రాసామంటే డిఫరెంట్ అని. రైట్, నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ వన్. MABCD. ఇది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అమ్మా. దీనికి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, హౌ మెనీ నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్ అని అడుగుతారు. హౌ మెనీ నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ అని అడుగుతాడు, కానీ విచ్ ఈజ్ సిస్ విచ్ ఈజ్ ట్రాన్స్ అని చెప్పి అలా అడగరు. ఓకేనా? ఎందుకంటే 3 ఉంటాయి, 4 డిఫరెంట్ గ్రూప్స్ కదా. ఇది కూడా జామెట్రికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేస్తుంది. ప్లాటినం NH3, ఓకే, క్లోరిన్
బ్రోమిన్, అయోడిన్. ఫస్ట్ ఐసోమర్ రాసాం. నెక్స్ట్ సెకండ్ ఐసోమర్ రాసేటప్పుడు అమోనియాని ఫిక్స్ చేశాం. అమోనియాని ఫిక్స్ చేశాను. క్లోరిన్ ప్లేస్ లో ఐడిన్ రాశాం. బ్రోమిన్ ప్లేస్ లో క్లోరిన్ రాశాం. ఐడిన్ ప్లేస్ లో బ్రోమిన్ రాశాం. సెకండ్ ఐసోమర్. నెక్స్ట్ ప్లాటినం, అమోనియా ఫిక్స్ చేయి. నెక్స్ట్ ఈసారి ఐడిన్ ప్లేస్ లో బ్రోమిన్ రాద్దాం. బ్రోమిన్ ప్లేస్ లోకి క్లోరిన్ వస్తుంది. బ్రోమిన్ ప్లేస్ లోకి ఐడిన్ ప్లేస్ లోకి బ్రోమిన్ వస్తుంది. క్లోరిన్ ప్లేస్ లోకి ఐడిన్ వస్తుంది. బ్రోమిన్ ప్లేస్ లోకి క్లోరిన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఐసోమర్ రాద్దాం. ప్లాటినం NH3. బ్రోమిన్ ప్లేస్ లో క్లోరిన్ రాద్దాం. నెక్స్ట్ బ్రోమిన్, ఐడిన్ ప్లస్. ఈ రెండు సేమ్ అయినాయి చూడండి. ఓకేనా? సో ఈ 2 ఫార్మ్స్ లో ఒకటి క్యాన్సిల్ చేశారు. ఓకే, సో 3 ఐసోమర్స్ వస్తాయేమో దీనికి. ఎన్ని ఐసోమర్స్? 3 జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి. ఓకేనా? సిస్ ఏది ట్రాన్స్ ఏదని మనం ఇక్కడ చెప్పలేము, ఎందుకంటే సేమ్ గ్రూప్స్ లేవు కదా. సో సిస్ ట్రాన్స్ అనేది మనం చెప్పలేము. జామెట్రికల్ ఐసోమర్స్ ఎన్ని అనేది అడుగుతారు ఎగ్జామ్ లో. ఓకేనా? ఫస్ట్ ఇచ్చిన కాంప్లెక్స్ అని రాసుకున్నామమ్మా. అమోనియాని ఫిక్స్ చేసేసాను. ఫిక్స్ చేసి రిమైనింగ్ 3 గ్రూప్స్ కి పొజిషన్ చేంజ్ చేసుకుంటా రాశాను. అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. క్లోరిన్ ప్లేస్ లో ఐడిన్ రాశాం. నెక్స్ట్ ఐడిన్ ప్లేస్ లో బ్రోమిన్ రాశాం. నెక్స్ట్ బ్రోమిన్ ప్లేస్ లో క్లోరిన్ రాశాం. ఇది రిపీట్ అయిపోయింది. అంటే 3 స్ట్రక్చర్సే పాసిబుల్ అవుతాయి. ఇక మనం ఏది ట్రై చేసినా కానీ అందులో రిపీట్ అయిపోతాయి. ఓకేనా? మీరు ఎట్లా ఒకవేళ క్లోరిన్ ఫిక్స్ చేసి రాసినా సరే, ఓకేనా, క్లోరిన్ ఫిక్స్ చేసి రాసినా సరే అవే వస్తాయి మరలా. ఓకే, ఏదో ఒకటి ఫిక్స్ చేయాలి పొజిషన్ కంపల్సరీగా. ఫిక్స్ చేయకుండా ఎలా పడితే అలా రాస్తే అది కరెక్ట్ అవ్వదు. ఓకేనా? చాలా వస్తాయి రావడానికి, కానీ కరెక్ట్గా రావాయి. ఇలా చేయండి. నెక్స్ట్ వన్, ఫర్ సపోజ్ బైడెంటేట్ లైగాండ్స్ ఉంటాయి. టైప్ 4. టైప్ 4 bidentate ligands. AB means different. MAB twice. M ante metal. M means metal. AB means bidentate. Bidentate unsymmetrical. Bidentate unsymmetrical. ఓకే, ఏబి అంటే బైడెంటేట్ అమ్మా, అన్సిమెట్రికల్ అంటే ఒక లైగాండ్ లో 2 డోనార్ ఆటమ్స్ ఉంటాయి. ఓకే, లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం. గ్లైసినేటో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. PT GLY twice. గ్లైసినేటో. ఓకే, గ్లైసినేటో స్ట్రక్చర్ ఏంటమ్మా?
NH2 గ్లైసిన్ అంటే ఎమినో యాసిడ్ కదా, CH2 A2 అంటే మైనస్ ఉంటుంది, గ్లైసిన్ A2. ఓకే, ఫస్ట్ సిస్ రాద్దాం. NH2 CH2 COO minus. NH2 CH2 COO minus. Okay, NH2 COO minus COO minus. PT NH2 CH2 minus COO minus CH2 NH2. రెండింటికి ఒకసారి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఏమా ఇక్కడ నైట్రోజన్ చూసారా, సేమ్ సైడ్ ఉంది. డోనార్ ఆటమ్ రెండు కూడా సేమ్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ డోనార్ ఆటమ్స్ ఎలా ఉన్నాయి, ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ సిస్. ఓకే, బైడెంటేట్ లైగాండ్స్ ఇలా చూడాలి మనం. ఓకేనమ్మా, ఎగ్జాంపుల్ ఏమైనా డౌట్ ఉందా ఒకసారి చూడండి. Right, next one, MABCD. MABCD. Type 5. CD. BR. GLY is a bidentate ligand. NO2 BR is monodentate ligands. అంటే టోటల్ గా 4. దీనిలో 2 డోనార్ ఆటమ్స్ ఉంటాయి విత్ 2 డోనార్స్, 2 ligands, అంటే టోటల్ 4. ఓకే, PT NH2 CH2 COO minus BR NO2. Okay, next possibility, platinum NH2 CH2 COO minus
NO2 Br. ఈ రెండింటికి రిలేషన్ చూడండి. ఓకే, NaH2CO ఫిక్స్డ్. ఓకేనా, ఇక్కడ Br అబోవ్ ద పైకి రాసాం, ఇక్కడ Br డౌన్వర్డ్ రాసాం. రిలేషన్షిప్ ఏమంటారు? సిస్ ట్రాన్స్ రిలేషన్షిప్. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. హైడ్రోజన్ ఫిక్స్ చేశాను. దీన్ని సిస్ అంటాం, దీన్ని ట్రాన్స్ అంటాం. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూడండి ఒకసారి. ఈ కేసులో మిథైల్ పైకి ఉంది, సెకండ్ కేసులో మిథైల్ కిందకు ఉంది. ఇప్పుడు పైన ఎగ్జాంపుల్ చూడండి, ఫిక్స్ చేసాం. ఇది ఈ కేసులో బ్రోమిన్ పైకి ఉంది, ఆ కేసులో బ్రోమిన్ కిందకు ఉంది. అర్థమవుతుందా ఏమా? జాసోమరిజం ఎగ్జిబిట్ చేస్తుందా లేదా? ఒక పాయింట్ మీకు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సిస్ ట్రాన్స్ చెప్పడం అనేది పక్కన పెట్టండి కొంతసేపు, ఓకేనా? అసలు జామెట్రికల్ అనేది ఎగ్జిబిట్ చేస్తుందా లేదా కాంప్లెక్స్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైనా సిస్ ట్రాన్స్ అని మనల్ని ఎప్పుడు అడగరు ఎగ్జామ్లో. మనల్ని అడిగేది ఏంటంటే జామెట్రికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేస్తుందా లేదా అనేది అడుగుతారు. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ జామెట్రికల్ మనల్ని ఎగ్జిబిట్ చేస్తుందా లేదా, అది ఎలా చూడాలంటే ఒకసారి చూడండి. ఈ పార్ట్ నేను ఫిక్స్ చేశాను. ఓకే, రిమైనింగ్ రైట్ పార్ట్ డిఫరెన్స్ చూడండి. Br పైకి ఉంది, ఇక్కడ Br కిందకు ఉంది. సేమ్ ఇది ఇదే కాన్సెప్ట్. ఈ రెండు జామెట్రికల్ ఐసోమర్స్, ఓకేనా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే 180 degrees. ఓకే, ఇలా చూడాలి జామెట్రికల్ ఐసోమర్స్ ని, ఓకేనా? బైడెంటేట్ లైగాండ్స్ లో సెకండ్ కేస్ ఇది. ఈ రెండు కూడా జామెట్రికల్ ఐసోమర్సే. సార్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కదా, మరి సిస్సా ట్రాన్స్ అనేది మనం ఎలా చెప్పాలి? ఓకేనా, సిస్సా ట్రాన్స్ అని ఇప్పుడు అడగరు నిన్ను, ఇది సిస్సా అది ట్రాన్స్ అని చెప్పి అడగరేమి. ఒకవేళ అడిగినా సరే చెప్పచ్చు. బ్రోమిన్ కి ఇక్కడ Br సేమ్ సైడ్ ఉంది అంటే సిస్ ఫామ్ అనుకో ఫర్ సపోజ్. ఇది రిఫరెన్స్ గా తీసుకో, అదే పాయింట్ రిఫరెన్స్ గా తీసుకొని ఇక్కడ NH2 కి Br ఆపోజిట్ ఉంది అంటే ట్రాన్స్ అయ్యేది. విత్ రెస్పెక్ట్ టు NH2 Br సేమ్ సైడ్, విత్ రెస్పెక్ట్ టు NH2 Br ఆపోజిట్ సైడ్ అంటే ట్రాన్సే కదా. ఇది సిస్ అయితే అది ట్రాన్స్ అవుతుంది ఆటోమేటిక్. లేదు సార్, విత్ రెస్పెక్ట్ టు NH2 NO2 ఆపోజిట్ అంటే ట్రాన్స్, విత్ రెస్పెక్ట్ టు NH2 NO2 సేమ్ సైడ్, అలా తీసుకున్నా సరే సిస్సేగా. ఓకేనా, అంతేకాని సేమ్ గ్రూప్స్ ఉంటేనే సిస్, సేమ్ గ్రూప్స్ లేకపోతే కాదు, అట్లా చూడకూడదు ఎప్పుడు. ఓకేనా, డిఫరెంట్ ఎగ్జాంపుల్ బట్టి మారుతూ ఉంటుంది కాన్సెప్ట్. ఓకేనా, నెక్స్ట్ వన్ అమ్మా, MF4. MF4 జామెట్రికల్ ఎగ్జిబిట్ చేస్తుందా?
చేస్తున్న మాలిక్యూల్ జామెట్రికల్ చూడండి ఒకసారి. చేయదు, ఎందుకంటే డిఫరెన్స్ లేదుగా. డిఫరెన్స్ లేదు ఇక్కడ, అన్ని సేమ్ గ్రూప్స్. ఓకే, సో MA4 జామెట్రికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేయదు. నెక్స్ట్ MA3B. MA3B చేస్తుందా? మినిమం 2 గ్రూప్స్ డిఫరెంట్ ఉండాలి. మినిమం 2 గ్రూప్స్ 2 లైగాండ్స్ డిఫరెంట్ గా ఉంటే జామెట్రికల్ పాసిబుల్ అవుతుంది. దీనిలో 3 గ్రూప్స్ ఏమున్నాయి, సో పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ MAA ట్వైస్. AA ట్వైస్ అంటే సేమ్ బైడెంటేట్ లైగాండ్, సేమ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎథిలిన్ డైఅమైన్ తెలుసు మనకి. దీనిలో డోనార్ ఆటమ్స్ ఏమేగా చూడండి. డోనార్ ఆటమ్ నైట్రోజన్స్ కదా, సేమ్. సో AA ట్వైస్. ఓకే, చేస్తుందమ్మా? చేయదు. MAA. చేస్తుందా? సేమ్ ఉన్నాయి చూడండి, అన్ని డోనార్ ఆటమ్స్ సేమే. ఆ మాలిక్యూల్ ఎగ్జిబిట్ చేస్తుందా? జామెట్రికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేస్తుందా? చేయదు. ఎందుకని? అన్ని డోనార్ ఆటమ్స్ సేమ్ ఉన్నాయి. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ MAA ట్వైస్ B2. AA ట్వైస్ B2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటినం. AA ట్వైస్ అంటే ఎథిలిన్ డైఅమైన్ తీసుకున్నాం. B2 అంటే అమ్మోనియా. సరే, డిఫరెంట్ తీసుకున్నాం. క్లోరిన్ తీసుకున్నాం. ప్లాటినం NaH2 NaH2 Cl Cl. చెప్పచ్చా జామెట్రికల్ పాసిబుల్ అవుతుందా? క్లోరిన్ సేమ్ సైడ్ క్లోరిన్, సేమ్ సైడ్ క్లోరినే ఉంది, ఆపోజిట్ తీసుకున్నా క్లోరినే ఉంది, పాసిబిలిటీ లేదుగా. ఓకేనా? పాసిబుల్ అవుతుందా? అవ్వదు. సో ఈ కాంపౌండ్ కూడా మనకి
జామెట్రికల్ ఎగ్జిబిట్ చేయదు. ఓకేనా, ఇవి ఎగ్జాంపుల్స్, మాక్సిమం ఎగ్జాంపుల్స్ ఇవి కోఆర్డినేషన్ నెంబర్ 4లో. ఓకేనా, మాక్సిమం వీటిల్లో నుంచే వస్తాయి. ఎగ్జామ్లో కాంప్లెక్స్ ఇస్తారు, ఇచ్చి జామెట్రికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేస్తుందా లేదా అడుగుతారు క్వశ్చన్. ఓకేనా, చూసుకోవాలి మనం ఏ టైప్ అనేది చూసుకోవాలి. MA2 B2నా, MA2 BCనా, రకరకాలు ఉన్నాయి కదా మొత్తం టైప్స్ అన్ని, ఇవన్నీ మొత్తం చూసుకోవాలి. ఓకే రైట్, నెక్స్ట్ వన్ కోఆర్డినేషన్ నెంబర్ 6. కోఆర్డినేషన్ నెంబర్ 6. ఓకేనా, దీనికి 2 టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ ఉంటాయమ్మా. D2sp3 ఆర్ sp3d2. ఓకే, ఆక్టాహెడ్రల్, రెండింటికి కూడా ఆక్టాహెడ్రలే. టెట్రాహెడ్రల్, స్క్వేర్ ప్లేన్ అలా సపరేట్గా ఉండదు ఇక్కడ. ఏ జామెట్రీ ఉన్నా సరే ఆక్టాహెడ్రల్. ఆక్టాహెడ్రలే వస్తుంది. ఓకే రైట్, ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేషన్ నెంబర్ 4లో లాగే ఇక్కడ కూడా పొజిషన్స్ తీసుకుంటాం. చెప్తారా? ఫస్ట్ సిస్ పొజిషన్స్ చెప్పండి. సిస్ 1 2 సిస్, 2 3 సిస్, 3 4 సిస్, 4 5 సిస్, 5 6 సిస్, 5 6 సిస్, 6 1 సిస్, 6 1 సిస్. వీటితో పాటు ఇంకొకటి కూడా ఉంటుందమ్మా, ఇలా తీసుకున్నా సరే సిస్సే. ఓకే, అంటే 6 2 సిస్, 1 3 సిస్, నెక్స్ట్ 3 5 సిస్, 3 5 సిస్, 5 1 సిస్, 5 1 సిస్. ఓకేనా, ఇలా 60 degreesలో తీసుకున్నా సిస్సే, 120 degreesలో తీసుకున్నా సిస్సే. 2 4 2 4 వచ్చిందా? 2 4 కూడా సిస్సే. 2 4. ఓకే, మరి ట్రాన్స్ 6 3 1 4 2 5 3 6. చూడండి, 3 6 అన్నా 6 3 అన్నా ఒకటే, అవన్నీ కూడా ట్రాన్స్పోజిషన్స్. ఓకే అమ్మా, పొజిషన్స్ ఒకసారి మరలా చూడండి. 60 degreesలో ఉన్న సిస్ అవుతుంది, 120 degreesలో ఉన్న సిస్ అవుతుంది. ఓకేనా, 180 degreesలో కనుక గ్రూప్స్ ఉంటే ట్రాన్స్.
యాంగిల్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. 60 120 180 trans. First one, MA6. Exhibit చేస్తున్నామా? MA6 చేయదు, ఎందుకంటే అన్ని సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఉన్నాయి. సో జామెట్రిక్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేయదు. MA5B. MA5B మినిమం 2 డిఫరెంట్ లైగాండ్స్ కనుక ఉంటే ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకేనా? సేమ్ టైప్ ఆఫ్. నెక్స్ట్ MA4B2 చేస్తుందా? వెరీ గుడ్. MA4B2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోబాల్ట్ NH3 Cl2 కాంప్లెక్స్ తీసుకున్నాం. MA4B2 CO NH3 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 Cl Cl ఇలా ఉందమ్మా కాంపౌండ్. CO NH3 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 Cl Cl. ఈ రెండింటికి రిలేషన్షిప్ ఏంటో చూడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సిస్ ట్రాన్స్ క్లోరిన్ బేస్ చేసుకొని మనం డిసైడ్ చేసాం అక్కడ. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ MA3B3. నెంబర్ ఆఫ్ జామెట్రిక్ ఐసోమర్స్ ఎన్నమా? MA4B2 2 forms. MA4PC అంటే చూడడానికి ఎలా ఉంటుందంటే
MA టు BC లాగా ఉంటుంది. కోఆర్డినేషన్ నెంబర్ 4లో MA టు BC డిస్కస్ చేసాం, గుర్తుందా? ఆ టైప్ లాగా ఉంటుంది ఇది. ఓకేనా? అంటే కోబాల్ట్ NH3 4 టైమ్స్ BC అంటే క్లోరిన్ బ్రోమిన్ తీసుకుందాం. కోబాల్ట్ NH3 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 బ్రోమిన్ క్లోరిన్ ఇలా రాసాం. చూడండి, ఇక్కడ యాక్చువల్గా సేమ్ గ్రూప్స్ లేవు, బీసీ అనేవి డిఫరెంట్ గ్రూప్స్. ఓకేనా? బీసీ అనేవి డిఫరెంట్ గ్రూప్స్ అయినా సరే నేను ఇందాక చెప్పాను మీకు, సిస్ ట్రాన్స్ అలా చూడొద్దు, రొటేషన్ చూడండి, చేంజ్ చూడమని చెప్పాను. దానికి ఎగ్జాంపుల్, ఆర్గానిక్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి రాశాను నేను ప్రీవియస్. ఓకేనా? రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఈ అరేంజ్మెంట్లో మనకి ఇక్కడ చేంజ్ అయింది ఎవరంటే బ్రోమిన్ క్లోరిన్. ఇక్కడ సిస్ ఓరియంటేషన్ లాగా ఉన్నాయి, 60 degreesలో ఉన్నాయి. ఈ ఫామ్లో 180 degreesలో ఉన్నాయి. ఓకేనా? అలా చూడాలి అరేంజ్మెంట్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సార్ అమోనియాలు కూడా ఉన్నాయి కదా, అమోనియా కూడా సిస్ ఫామ్ లాగా రాయొచ్చు కదా, అలా చూడకూడదు. ఇక్కడ సిస్ ట్రాన్స్, సిస్ రిలేషన్లో ఉంది, ట్రాన్స్ రిలేషన్లో ఉంది. ఓకేనా? అలా చూడకూడదు. ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్లో ఈ డైరెక్షన్లోనే చూడాలి. ఓకే, అది ఒక డౌట్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇలా చూడకూడదా, ఇలా చూడకూడదా అని చెప్పి అవన్నీ వద్దు. అర్థమవుతుందా? సింపుల్గా చెప్తున్నా నేను. బ్రోమిన్ MA4BC, MA4BCలో మనం BC చూడాలి. ఓకే, ఇక్కడ BC చూడండి ఎలా ఉందో, ఈ స్ట్రక్చర్లో BC చూడండి ఎలా ఉందో. సిస్ ట్రాన్స్పోజ్ పక్కన పెట్టండి, నేమ్స్ పక్కన పెట్టేసేయండి. నేమ్స్ పక్కన పెట్టేసేసి ఓరియంటేషన్ చూడండి, బ్రోమిన్ క్లోరిన్ ఓరియంటేషన్ చూడండి, అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ మనమా MA3B3. MA3B3 స్పెషల్ ఎగ్జాంపుల్ ఇది. MA3B3 ఇక్కడ ఫేషియల్, మెరిడోనియల్ అని చెప్పి 2 types ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. NH3, ఓకే, NH3 క్లోరిన్ క్లోరిన్ క్లోరిన్. ఇలా ఉంటే దీన్ని ఫేషియల్ అంటారు. ఫేషియల్
ఫేషియల్, దాని నేమ్ అది ఫేషియల్ ఐసోమర్ అంటారు దీన్ని. ఓకేనా, అంటే 3 అమోనియా మాలిక్యూల్స్ ఒక ఓరియంటేషన్ లో ఉన్నాయి చూడండి, 3 క్లోరిన్స్ ఒక ఓరియంటేషన్ లో ఉన్నాయి. ఓకేనా, ఫేషియల్ ఐసోమర్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ అమోనియా మాలిక్యూల్స్ మధ్యలో క్లోరిన్ వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ అమోనియా మాలిక్యూల్స్ మధ్యలో క్లోరిన్ వచ్చింది అనుకోండి. NH3 Cl NH3 Cl. ఇప్పుడు చూడండి అరేంజ్మెంట్ ఫేషియల్ లాగా ఉందా? ఇది లేదు. 2 అమోనియా మాలిక్యూల్స్ తర్వాత ఏమొచ్చింది? క్లోరిన్ వచ్చింది. సరే 3 క్లోరిన్స్ తీసుకుందామంటే అమోనియా మాలిక్యూల్. ఓకేనా, ఇలా ఉంటే దాన్ని మెరిడోనియల్ అంటారు. మెరిడోనల్. ఓకేనా, మర్ ఐసోమర్ ఆర్ ఫార్ ఐసోమర్, దీన్ని ఫార్ ఐసోమర్, దాన్ని మర్ ఐసోమర్ అంటారు. ఫేషియల్, మెరిడోనియల్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవడమే స్ట్రక్చర్స్. Ma3B3 ఇచ్చినప్పుడు మనకి ఇదిగోండి ఇలాంటివి వస్తాయి. ఇందులో సిస్ ట్రాన్స్లేట్ ఉండవు, 2 జామెట్రికల్ ఐసోమర్స్. ఓకేనా, Ma3B3కి ఎన్ని జామెట్రికల్ ఐసోమర్స్ వస్తాయి? 2, అంతే. 2 జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి. ఓకేనా, ఇది సిస్, ఇది ట్రాన్స్ అని చెప్పి నేనేం చెప్పట్లేదు. ఓకేనా, సిస్ ట్రాన్స్ అని ఏమి ఉండదు ఇక్కడ. ఏంటంటే ఫేషియల్, మెరిడోనియల్. ఈ టైప్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్ నేమ్ ఏంటంటే ఫేషియల్, ఈ టైప్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్ నేమ్ మెరిడోనియల్. 2 ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి. ఓకే రైట్, ఇవి కాకుండా ఇంకా ఉన్నాయమ్మా కొన్ని. ఓకేనా, అవన్నీ కూడా మీరు టేబుల్ బై హ్యాట్ చేసుకోండి, నోట్స్ లో ఉంటాయి, టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్లో ఉంటాయి, ఇంకా ఎక్కువ వస్తాయి. Ma3B2C, నెక్స్ట్ అలాగే Ma4 A3B3CD. ఓకేనా, ఇలా చాలా ఉంటాయి కాంప్లెక్సెస్, నంబర్ బై హ్యాట్ చేయాలి. ఓకేనా, మనం రాయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ Ma3BC, దీనికి జామెట్రికల్ ఐసోమర్స్ వచ్చేసరికి 3 వస్తాయమ్మా, 3 ఐసోమర్స్. రాయడానికి ట్రై చేయొద్దు. ఓకేనా, Ma3BCD, Ma3BCD 4 ఐసోమర్స్. నెక్స్ట్ వన్ Ma2B2C2, A2B2C2 జామెట్రికల్ ఐసోమర్స్ 5. నెక్స్ట్ Ma2B2CD, CD 6 ఐసోమర్స్ వస్తాయి. Ma2BCDE, nine isomers. MABCDEF, ఇది అడుగుతారు ఎగ్జామ్లో 15. MABCDEF 15 ఐసోమర్స్ వస్తాయి. ఓకేనా, అవి రాయడానికి ట్రై చేయొద్దు, ఇలా రాస్తే నో ప్రాబ్లం, కాకపోతే రాసినప్పుడు కరెక్ట్గా రావాలి, ప్రాబ్లం అది. సో వాటి వరకు గుర్తుపెట్టేసుకోండి, టేబుల్ నోట్స్లో ఉంటుంది, అంతవరకు గుర్తుపెట్టేసుకోండి. ఇవి కాకుండా మిగిలిన ఏంటంటే మనం
చేయొచ్చు ఎగ్జామ్లో. చేయడం అంటే డ్రా చేసినా కానీ వస్తాయి ఆన్సర్స్. వీటికి మాత్రం డ్రా చేస్తే ఆన్సర్స్ రావు. అంటే నువ్వు పర్ఫెక్ట్గా డ్రా చేస్తేనే వస్తాయి అవి. ఓకేనా? సో ఒక్క ఓరియంటేషన్ తప్పు వచ్చినా సరే ఆన్సర్ పోతుంది. అందుకని అవి బై హ్యాడ్ చేసుకోండి. 1 2 3 4 5 6 బై హ్యాడ్ చేసుకోండి. రిమైనింగ్ అని కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? లేదు సార్ మేము ట్రై చేస్తామంటే మీరు ట్రై చేసి రాసేసేయండి, నో ప్రాబ్లం. నోట్స్లో కూడా ఉన్నాయి ఆ ఓరియంటేషన్స్ అవన్నీ, ఒకసారి అవి చూసుకోండి. ఓకేనా? ఇవన్నీ కూడా జామెట్రికల్ ఐసోమర్స్ అన్న. కోఆర్డినేషన్ నెంబర్ 4 కోఆర్డినేషన్ నెంబర్ 6 తో పాసిబుల్ అయ్యే జామెట్రికల్ ఐసోమర్స్. MA3B2C geometrical isomers 3, MA3BCD geometrical isomers 4, MA2B2C2 5, MA2B2CD 6, A2BCDE 9, ABCDEF 50. Okay, Nama. Right. Next one. ఎగ్జాంపుల్స్ ఇస్తారమ్మా. ఎగ్జాంపుల్ అంటే ఏం లేదు, మెటల్ ప్లేస్లో ఏదో ఒక మెటల్ ఇస్తారు M ప్లేస్లో. ఓకేనా? లైగ్యాండ్ ప్లేస్లో ఏ ఒక డిఫరెంట్ లైగ్యాండ్స్ ఇస్తారు అంతే. నెక్స్ట్ ఆప్టికల్ ఐసోమర్స్. ఆప్టికల్ ఐసోమరిజం. మనం ఆర్గానిక్లోనైతే ఆప్టికల్ ఐసోమరిజం డిస్కస్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. అక్కడ కైరాల్ కార్బన్స్ ఉండాలి, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండకూడదు అని చెప్పి పాయింట్స్ చెప్పుకున్నాం. వీటిలో కైరాల్ కార్బన్స్ ఏమి ఉండవు. ఓకేనా? ఈ కాంప్లెక్సెస్లో కైరాల్ కార్బన్స్, కైరాల్ ఆటమ్స్ అలాంటివి ఏమి ఉండవు. కాకపోతే ఇక్కడ మెయిన్గా మనం ఏం చూసుకోవాలంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కనుక ఉంటే మనం తీసుకున్న కాంప్లెక్స్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కనుక ఉంటే కాంప్లెక్స్ ఈజ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్ అంటే లైట్ కాంప్లెక్స్ మీదకి లైట్ పాస్ చేసినప్పుడు ఆ కాంప్లెక్స్ లైట్ని రొటేట్ చేయలేదు. ఫర్ సపోజ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదనుకోండి, కాంపౌండ్ ఈజ్ ఆప్టికల్లీ యాక్టివ్. ఓకే, ఎక్స్పెరిమెంట్ ఇది. పొలారిమీటర్లో కాంప్లెక్స్ తీసుకుంటారు, తీసుకొని లైట్ పాస్ చేసినప్పుడు కాంపౌండ్ లైట్ని కనుక రొటేట్ చేస్తే ఇట్ ఈజ్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్. లైట్ని రొటేట్ చేయలేదు అనుకోండి, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్. ఓకే, ఇక్కడ మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మనం తీసుకున్న కాంప్లెక్స్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కనుక ఉంటే కాంప్లెక్స్ ఈజ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదనుకోండి, ఆప్టికల్లీ యాక్టివ్ అవుతుంది. ఓకేనా? రైట్. MABCDEF. MABCDEF ఇప్పుడే చూసాం ఎగ్జాంపుల్. దీనికి జామెట్రికల్ ఐసోమర్స్ వచ్చేసరికి 15 వస్తాయమ్మా. ఆప్టికల్ వచ్చేసరికి 30 వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, ఆప్టికల్ ఈజ్ 30. రాస్తాం సార్ మేము అనుకుంటే ఓకేనా, అట్లాంటివి రాయొద్దు.
30 ఐసోమర్స్ రాయడం అంటే చాలా డిఫికల్ట్. ఓరియంటేషన్ అనేది చాలా ఇంకా డిఫికల్ట్ అది రాయడం. ఒక ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ కదా, చాలా డిఫికల్ట్ అది రాయడము. సో నెంబర్ గుర్తుపెట్టుకోండి ఈజీగా. జామెట్రికల్ అయితేనేమో 15 వస్తాయి, ఆప్టికల్ ఐసోమర్స్ అయితేనేమో 30 వస్తాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ MAA థ్రైస్ ఇచ్చారనుకోండి. MAA thrice. AA means same, bidentate symmetrical. Ethylene diamine అలాంటి మాలిక్యూల్స్ లా. Bidentate symmetrical. 3 ఉన్నాయి. ఓకే, రైట్. NH2 NH2 CH2 CH2 అలా రాశానమ్మా. ఓకే, దీనిలో సార్ దీని మీనింగ్ చూడండి. ఏంటి దీని మీనింగ్ ఒకసారి చూడండి. వెడ్జ్ రిప్రజెంటేషన్ లో రాశాను, అవునా? ఈ లైగాండ్ మెటల్ కి అబోవ్ ద ప్లేన్ లో అప్రోచ్ అయ్యింది, అంటే అబోవ్ ద ప్లేన్ లో కనెక్ట్ అయ్యింది. ఈ లైగాండ్ బిలో ద ప్లేన్ లో కనెక్ట్ అయ్యింది. ఈ లైగాండ్ నా ప్లేన్ లో ఉంది. ఓకేనా? ఇప్పుడు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా దీనిలో? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ మీన్స్ మాలిక్యూల్, ఓకేనా, ఇమాజినరీ ప్లేన్ విచ్ డివైడ్స్ ద మాలిక్యూల్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ కాల్డ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. డివైడ్ చేస్తుందా? చేస్తుంది, కానీ ఇది పైకి ఉంది, ఇది కిందకు ఉంది. అలా ఉండకూడదు, రెండు సేమ్ సైడ్ ఉండాలి. ఓకేనా? మాలిక్యూల్ని మనం కట్ చేస్తే ఈక్వల్ హాఫ్స్ రావాలి. ఈక్వల్ హాఫ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇటువైపు ఎలా ఉందో సేమ్ ఇటు కూడా అలాగే ఉండాలి ఓరియంటేషన్. ఇక్కడ అబోవ్ ద ప్లేన్ ఉంది, ఇక్కడ బిలో ద ప్లేన్ ఉంది, అంటే కరెక్ట్ ఓరియంటేషన్ కాదు, ఇది అన్సిమెట్రికల్ ఓరియంటేషన్. సో దీనిలో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు. ఓకే, మరి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేకపోతే మిర్రర్ ఇమేజ్ వస్తుందిగా, ఆప్టికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేస్తుంది కదా. Mirror image. So MAA thrice exhibits optical isomerism. Okay na? MAA thrice shows optical isomerism.
ఓకేనమ్మా, ఎగ్జాంపుల్ అర్థమైందా? Right, next one. MAA twice B2. MAA twice B2. AA twice means same type, symmetrical bidentate, symmetrical bidentate ligand. Okay. Metal, ఎగ్జాంపుల్ చూడమ్మా. ఈ ఎగ్జాంపుల్లో ఓకేనా, ఈ గ్రూప్ అనేది ఎక్కడ ఉంటుంది? అబోవ్ ద ప్లేన్ అనుకుంటుంది. ఓకే, ఇది ఫర్ సపోజ్ బిలో ద ప్లేన్ ఉంది అనుకోండి. ఓకేనా, బిలో ద ప్లేన్ ఉంది అంటే టోటల్ మాలిక్యూల్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంటుందా ఉండదా అనేది చూడాలి మనం. బిలో ద ప్లేన్ అబోవ్ ద ప్లేన్ కూడా అవసరం లేదు యాక్చువల్గా. ఓకే, ఈ కేసులో ప్రీవియస్ కేసు లాగా బిలో ద ప్లేన్ అబోవ్ ద ప్లేన్ అవసరం లేదు అసలు, డైరెక్ట్గా తీసుకోవచ్చు మనం. బి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందా చూడు, ఇందులో ఉందా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? ఉంటుందా? లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిస్ ఫామ్ అమ్మా. ఏ ఫామ్ అంటే ఇది సిస్ ఫామ్. ఫర్ సపోజ్ ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫార్మ్. దీనిలో ఉందా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? వెరీ గుడ్. దీనిలో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. ఓకేనా, ఇన్ MAA twice B2 సిస్ ఐసోమర్ ట్రాన్స్ ఐసోమర్. సిస్ ఐసోమర్ ఆప్టికల్ ని ఎగ్జిబిట్ చేస్తుంది, షోస్ ఆప్టికల్ ఐసోమరిజం. ఓకేనా, ట్రాన్స్ ఆప్టికల్ ని ఎగ్జిబిట్ చేయదు. ఎందుకని ఎగ్జిబిట్ చేయదు? డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఇందులో ఏముంది? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ.
నెక్స్ట్ వన్ అమ్మా, MAA twice BC. MAA twice BC. సేమ్ ప్రీవియస్ మోడలే, కాకపోతే BC. ఇందాక B2 ఉంది, ఇప్పుడు BC ఉంది. ఓకేనా? రైట్. M metal. AA twice. AA twice. Okay. దీనిలో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా చూడండి. ఈ మాలిక్యూల్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా? లేదు. సో ఆప్టికల్లీ యాక్టివ్. సిస్, ఇది సిస్ ఫామే కదా యాక్టివ్. ఫర్ సపోజ్ ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నాం. ఆపోజిట్ ఉందా? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా? వెరీ గుడ్. ఉందా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? లేదా? BC మీద నుంచి ప్లేన్ పాస్ చేయండి. BC, B మెటల్ C, దాని గుండా ప్లేన్ పాస్ చేసామనుకోండి, మరి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందిగా. లెఫ్ట్ టు రైట్ సేమే కదా, ట్రాన్స్ఫార్మ్ ఇది. సో అది ఎగ్జిబిట్ చేస్తుంది ఆప్టికల్, చెయ్యదు. ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ప్రజెన్స్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. చూడమ్మా, ఇక్కడ ఎలా తీసుకున్నానంటే ఈ B ఓకేనా, ఇలా పాస్ చేయాల నేను. ఇలా పాస్ చేస్తే పాస్ అవ్వదు. పైన B ఉంది, కింద C ఉంది, డిఫరెంట్. ఇలా పాస్ చేసాను అంటే అన్ని డైరెక్షన్లో చూడాలి మనం. ఈ డైరెక్షన్లో పాస్ చేశాను, అప్పుడు ఈ రెండు ఈక్వల్ హాఫ్స్ వస్తాయిగా. సో ట్రాన్స్ఫార్మ్ మనకి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్, సిస్ ఫార్మ్ ఈజ్ ఆప్టికల్లీ యాక్టివ్. ఓకేనమ్మా, అర్థమైందా? ఎగ్జాంపుల్స్. ఓకే, ఈ లాస్ట్ వీక్ చెప్దాం అనుకున్నాను, ఓకేనా. టైం సరిపోదని చెప్పి అక్కడ చెప్పలేదు నేను స్టీరియో ఐసోమెరిజము. ఓకే, ఇప్పుడు చెయ్యండి, స్టీరియో ఐసోమెరిజం చెయ్యండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వాలెన్సీ బాండ్ థియరీ.
వాలెన్సీ బాండ్ థియరీ. ఓకేనా? వాలెన్సీ బాండ్ థియరీ జాగ్రత్త వినాలమ్మా. ఇప్పటివరకు మనం జామెట్రీ డిస్కస్ చేసాము. జామెట్రీ మీన్స్ జామెట్రిక్ ఐసోమరిజము. ఓకేనా? నెక్స్ట్ స్టెబిలిటీ, కొన్ని ఫ్యాక్టర్స్ డిస్కస్ చేసాం. ఇక్కడ కూడా మనం ఏ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ అవుతాయి కాంప్లెక్సెస్. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ అవుతాయి. ఓకేనా? కాంప్లెక్స్ లో హైబ్రిడైజేషన్ ఏముంటుంది, కాంప్లెక్స్ ఫామ్ అయిందంటే దానికి హైబ్రిడైజేషన్ ఉంటుంది, ఏదో ఒక హైబ్రిడైజేషన్. మరి హైబ్రిడైజేషన్స్ ఏముంటాయి? ఓకేనా? అవన్నీ కూడా మనకి విబిటీలోనే వస్తాయి. వాలెన్సీ బాండ్ థియరీ. ఓకే, సింపుల్, నేను చాలా ఈజీగా చెప్పారమ్మా. ఫర్ సపోజ్ కోఆర్డినేషన్ నెంబర్ 2 గనక ఉంటే, కోఆర్డినేషన్ నెంబర్ 2 ఉంటే, ఓకేనా, కాంప్లెక్సెస్ వచ్చేసరికి లీనియర్, హైబ్రిడైజేషన్ ఈజ్ ఎస్పీ. hybridization sp. Okay, shape linear, shape or geometry linear. Okay na. For suppose coordination number 3 undanukondi, hybridization is sp2, trigonal planar, trigonal planar. Coordination number 4, ఇక్కడ 2 types వస్తాయమ్మా, sp3, dsp2. 2 types of hybridizations ఉంటాయి. అది కాంప్లెక్స్ ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఓకేనా? sp3 కనుక ఉంటే టెట్రాహెడ్రల్, dsp2 ఉంటే స్క్వేర్ ప్లేనార్, స్క్వేర్ ప్లేనార్. ఓకే, కోఆర్డినేషన్ నెంబర్ 5, sp3d, ట్రైగోనల్ బైపిరమిడల్, ట్రైగోనల్ బైపిరమిడల్. కోఆర్డినేషన్ నెంబర్ 6, ఇక్కడ 2 వస్తాయమ్మా, d2 sp3, sp3 d2. రెండిటికి కూడా షేప్ ఒకటే ఉంటుంది, ఆక్టాహైడ్రల్, ఆక్టాహైడ్రల్. బేసిక్ గా మనకి టేబుల్ ఐడియా ఉండాలి. కోఆర్డినేషన్ నెంబర్ 2 గనక ఉంటే, కోఆర్డినేషన్ నెంబర్ 2 మీన్స్ మనం తీసుకున్న కాంప్లెక్స్ లో మెటల్ చుట్టూ 2 లైగాండ్స్ గనక ఉంటే కోఆర్డినేషన్ నెంబర్ 2, hybridization is sp, shape or geometry is linear. Coordination number 3, sp2, trigonal planar. Coordination number 4, 2 possibilities ఉంటాయి, sp3, dsp2. sp3 means tetrahedral, dsp2 means square planar. Coordination number 5, sp3d, trigonal bipyramidal. Coordination number 6, d2 sp3 or sp3 d2, octahedral. ఓకే, బేసిక్ గా మనకి ఈ టేబుల్ ఐడియా ఉండాలమ్మా కాంప్లెక్సెస్ చేసేటప్పుడు. ఓకేనా? మరి హైబ్రిడైజేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, ఒకసారి చూద్దాం ఆ పాయింట్స్ అన్ని. Ligands are classified into 2 types. Ligands are classified into 2 types.
strong field ligand, weak field ligand. Ligands are classified into two types: strong field ligand, weak field ligand. In case of strong field ligands, all electrons in metal pair up. ఇక్కడ pair up అవదం, pair up జరగదు. ఓకేనా? స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ తీసుకుంటే మన కాంప్లెక్స్ లో మెటల్స్ ఉంటాయి కదా, ఆ మెటల్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని కూడా పేరప్ అయిపోతాయి. ఓకేనా? అన్ని పేర్ అయిపోతే డయామాగ్నెటిక్. పేరప్ అవ్వలేదు అనుకోండి, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, పారామాగ్నెటిక్. మరి ఎక్కువ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే హై స్పిన్ కాంప్లెక్సెస్ అంటారు. స్పిన్ ఎక్కువ ఉంటుంది కదా, హై స్పిన్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేకపోతే స్పిన్ తక్కువ ఉంటుంది కదా, లో స్పిన్ కాంప్లెక్సెస్. ఓకేనా? ఒకసారి చూడండి ఆ పాయింట్స్. మనం తీసుకున్న లైగాండ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కనుక అయితే మనకి మెటల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా పేరప్ అవుతాయి. అంటే లైగాండ్ ఎప్పుడైతే మెటల్ని అప్రోచ్ అవుతుందో అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి పేరప్ అవుతాయి. ఓకే, చెప్తాను, ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. అన్ని పేరప్ అయిపోయినాయి అనుకోండి, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవు. సో ఇట్ ఈస్ ఎ డయామాగ్నెటిక్. ఓకే, డయామాగ్నెటిక్. స్పిన్ తక్కువ ఉంటుంది కదా, లో స్పిన్ కాంప్లెక్సెస్ అంటారు. ఫర్ సపోజ్ వీక్ ఫీల్డ్ లైగాండ్ తీసుకున్నారు అనుకోండి, ఎలక్ట్రాన్స్ అన్ని కూడా పేరప్ అవ్వవు, ఇండివిజువల్ గా ఉంటాయి, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లాగా ఉంటాయి. అలా ఉంటే స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఇట్ ఈస్ ఎ పారామాగ్నెటిక్, హై స్పిన్ కాంప్లెక్సెస్. ఓకేనా? బేసిక్ ఐడియా అది. ఓకే రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని డిస్కస్ చేద్దాము. K4 Fe CN6. K4 Fe CN6. ఓకే, కాంప్లెక్స్ ఎలా రాయొచ్చమ్మా? Fe CN6 -4. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఐరన్ కి? X plus 6 into -1 is equal to -4. X is equal to +2. Iron atomic number 26. Electronic configuration 3d6 4s2. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వచ్చింది? 2. అంటే కాంప్లెక్స్ ఫార్మేషన్ లో ఐరన్ 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ అయింది. సో 3d6 4s0. ఇప్పుడు D లో ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్? 6 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 6. 3d. నెక్స్ట్ 4s. నెక్స్ట్ 4p. నెక్స్ట్ 4d ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం లైగాండ్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 6 లైగాండ్స్ ఉన్నాయి. Cn is a strong field ligand. Cn is a strong field ligand. ఏ లైగాండ్ ఇది? స్ట్రాంగ్ ఫీల్డ్. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కేసులో మెటల్స్ లో ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? పేరప్ అవుతాయి. అంటే ఈ ఎలక్ట్రాన్ దీనికి పేరప్ అవుతుంది, ఈ ఎలక్ట్రాన్ దీనికి పేరప్ అవుతుంది. ఎప్పుడైతే లైగాండ్ అప్రోచ్ అవడం స్టార్ట్ అయిందో మెటల్ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ పేరప్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏమొస్తుందమ్మా? అన్ని పేరప్ అయిపోయినాయి చూడండి. 6 లైగాండ్స్ ఉన్నాయి. ఈచ్ లైగాండ్ 2 ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఇంటూ మార్క్ పెట్టింది
లైగాండ్ డొనేట్ చేసిన ఎలక్ట్రాన్స్. సిక్స్ లైగాండ్స్ 6 ఆర్బిటాల్స్ లోకి ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుంది. అంటే టోటల్ గా ఎన్ని పార్టిసిపేట్ అయినాయో చూడండి. 2 d ఆర్బిటాల్స్ అంటే d2, 1 s ఆర్బిటాల్ s, 3 p ఆర్బిటాల్స్ sp3. d2 sp3 హైబ్రిడైజేషన్, d2 sp3 హైబ్రిడైజేషన్. ఓకే, వీటిని ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ అంటారు. మరి ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ K4FeCN6 ని ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటారు. మీన్స్ ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటే 3 లోకి లైగాండ్ ఎలక్ట్రాన్స్ వస్తే ఇన్నర్ ఆర్బిటాల్, 4d లోకి వెళ్ళినాయి అనుకోండి అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ ఉన్నప్పుడు ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ వస్తాయి, వీక్ ఫీల్డ్ లైగాండ్స్ ఉన్నప్పుడు అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎందుకు పేరప్ అయినాయి మెటల్లో? ఎలక్ట్రాన్స్ సైనైడ్ వల్ల. సైనైడ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ తీసుకున్నప్పుడు మెటల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ పేరప్ అవుతాయి. ఇదిగోండి ఆర్బిటాల్స్ వేకెంట్ అయిపోయినాయి. ఆ వేకెంట్ ఆర్బిటాల్స్ లోకి ఓకేనా లైగాండ్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసింది. ఓకే, సో లైగాండ్ ఎక్కడి నుంచి అయితే డొనేట్ చేస్తుందో ఆ ఆర్బిటాల్స్ ని తీసుకోవాలి హైబ్రిడైజేషన్. d2 sp3. ఓకే రైట్. ఇవి ఇంకా ఎగ్జాంపుల్స్ చేద్దాము, రేపు ఒక 10-15 ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఇంకా ఇంతవరకు చూసుకోండి. రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాసులో కంటిన్యూ చేద్దాం. ఓకేనా.